ఫ్రెండ్స్, ఓకేటెడ్ 2 days ఇన్ మున్నార్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా నేను మనం ఇక్కడ థర్డ్ డే ఎందుకున్నాము చెప్తా అని చెప్పి మనమైతే నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని స్టే అయ్యాము. మళ్ళీ మార్నింగ్ లేచి మనం అల్పే బయలుదేరిపోదాం అనుకున్నాం. కానీ జర్నీ అయితే 4 hours చూపించింది. ఇక్కడ నుంచి 160 kilometers 4 hours జర్నీ చేసి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ నైటే మనం వేరే ప్లేస్కి వెళ్ళాల్సిందే. అక్కడ బయలుదేరిపోతాము. సో మనం అల్పేలో బోట్ హౌస్ తీసుకొని ఓన్లీ 2 to 3 hours కోసం అంత దూరం ఎందుకు ట్రావెల్ చేయడం అని చెప్పి అల్పే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం మనము. సో అందుకే ఈ రోజు కూడా మున్నార్ తిరుగుదామని ఫిక్స్ అయిపోయాం. ఇది మన Day 3 ఆఫ్ మున్నార్. మనమైతే నిన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఈ రోజు అయితే సెకండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట. ఎక్కడ కూడా రూమ్స్ అయితే దొరకట్లేదు, మొత్తం అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి. సీజన్ అంట. నేనైతే మొత్తం ఫ్లోర్ మొత్తం మనమే తీసుకున్నాం. ఇక్కడ ఈ రూమ్ లో అయితే మేము, అక్కడ మా అన్న, అక్కడ మా మొత్తం మేము రూమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం, స్కైలైన్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా మున్నార్ వెళ్తే ఇక్కడ ట్రై చేయొచ్చు. Day 3 ఎక్స్ప్లోరింగ్ మున్నార్. వీకెండ్స్ లో అయితే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది మున్నార్ లో. ఈ రోజు అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నారు మున్నార్ లో. అండ్ దట్టు ఈ రోజు అయితే ఫుల్ ఎండ పడుతుంది. 2 days వచ్చి ఫుల్ కోల్డ్ ఉండింది. ఈ రోజు అయితే కొంచెం ఎండ అయితే పడుతుంది అనమాట మనకి. మళ్ళీ ఈవినింగ్ వరకు సేమ్ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుందంట. మార్నింగ్ మాత్రం ఎండ ఉంటుందంట. ఇక్కడ మన గైడ్ అయితే చెప్పారు మనకు. నెక్స్ట్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నాం. ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫుల్ హెవీ అయితే ఉండేది క్రౌడ్. టేస్ట్ బాగుంటుంది, అందుకే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది అని చెప్పారు. ఇది మన గైడ్ వచ్చి సజెస్ట్ చేసిన ప్లేస్. పర్వాలేదు, టేస్ట్ బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉండింది అక్కడైతే. ఈ రోజు అయితే సండే ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉండింది అక్కడైతే. లిటరల్లీ మూవే వద్దాం లేదు వెహికల్స్, అంత హెవీ క్రౌడ్ ఉండింది అక్కడైతే. ఈ రోజు మన గైడ్ అయితే తనతో పాటు ఒక ఫ్రెండ్ అయితే తనతో తెచ్చుకున్నారు తన కంపెనీ కోసము. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ మనమైతే ఎలిఫెంట్ రైడ్ కోసం అయితే వెళ్తున్నాము. మీకు ఈ రోడ్స్ లో అయితే వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా వ్యూ పాయింట్స్ అయితే చాలా మంచిగా అయితే కనపడుతూ ఉంటాయి. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ వీడియోలో ఎలా కనపడుతుందో. రోడ్ లో మొత్తం వెళ్తుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఆ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళడానికి అయితే. మొత్తం అన్ని టీ ఎస్టేట్లే. రోడ్ లో ఒక స్పాట్ లో అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ మొత్తం అన్ని మనకి ఏమైనా కావాలనుకుంటే ఫుడ్స్ తినడానికి అవన్నీ అక్కడ అవైలబుల్ ఉండే. ఈ రోడ్ లో ఎలిఫెంట్ పార్క్ వెళ్లే దారిలో అయితే మనకైతే ఫుల్ హెవీ అప్స్ అయితే వచ్చాయన్నమాట. నౌ వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ఎలిఫెంట్ పార్క్. ఇదే ఎలిఫెంట్ రైడ్ అనమాట. ఇక్కడ వీకెండ్ కాబట్టి ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉండింది. మా టోకన్ నెంబర్ వచ్చేసి 200 ఉండింది. లిటరలీ మా టోకన్ నెంబర్ వచ్చే వరకు 1 నుంచి 1.5 hours అయితే వెయిట్ చేసాము. ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే పర్ పర్సన్ వచ్చేసి 700 rupees ఎలిఫెంట్ మీద వెళ్ళడానికి. ఇతనే అండి మన గైడ్ అజిత్. ఇతనైతే చాలా మంచి అతను. ఎందుకంటే ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ మనకి తక్కువ దొరుకుతుంది, ఎక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్తే మీరు ఎంజాయ్ చేయగలరు, ఇవన్నీ మనకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మనకి ఆ ప్లేసెస్కి అయితే తీసుకువెళ్తారు. చాలా మంచి అతను. మీరు ఎప్పుడైనా వస్తే మున్నార్కి ఇతన్ని కాంటాక్ట్ ఉంటే చాలా మంచిగా అయితే చేసుకుంటారు. మళ్ళీ చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. మన టైం వచ్చే వరకు అయితే చాలా టైం పడుతుందని ఆటోలో కూర్చొని మనం టైం పాస్ అయితే చేస్తున్నాం పాప్కార్న్ తినుకుంటూ. होटल ऑटोस में 1500 में जीप ज्यादा है। एयरपोर्ट 2000 टोटल फुल हेवी क्राउड रहता है। भी हेवी क्राउड रहता है। हेवी क्राउड में पूरा टाइम में हेवी है। ऑलरेडी से वीकेंड लेना ज्यादा है। वीकेंड में व्यू पॉइंट का प्लेस में ज्यादा होता है। వీళ్ళు ఆటోస్ లో ఒక్కో డైరెక్షన్ లో ఒక ప్రైస్ అయితే చార్జ్ చేస్తారంట. నేను ఇది అడిగాను ఇక్కడ టోటల్ ఆటోస్ ఎన్ని ఉంటాయంటే 1000 to 1500 ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నారు. జీప్స్ అయితే 2000 to 2500 జీప్స్ అయితే ఉంటాయంట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక గెస్ ప్రకారంగా. ఇప్పుడైతే అతను అడిగితే ఇలా చెప్పాడు, ఇతను కూడా 2000+ జీప్స్ అయితే ఉంటాయంట. ఇక్కడ మా హర్ష ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. నేను ఎలిఫెంట్ మీద వెళ్తా అని చెప్పి. అరే పోదాం ఆగ్రా, మన టైం వస్తుంది, ఇప్పుడు మన టోకన్ వచ్చినప్పుడు పోదామంటే వాడు అస్సలు వినడం లేదు. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అక్కడైతే. ఇంకా 15 minutes అయితే ఫుల్ ఏడిపించేశాడు. వాడు ఏడడం కాదు, మాకే ఏడిపించేశాడు ఫుల్ గా. అంత ఏడుస్తున్నారు. ఫైనల్లీ ఎలిఫెంట్ మీద వెళ్ళిన తర్వాత వాడి స్మైల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫుల్ హ్యాపీగా కూర్చొనేసాడు వెళ్ళడానికి అయితే. ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళు అయితే వెళ్ళారు. దాని తర్వాత అయితే మేము వెళ్ళాము వేరే ఎలిఫెంట్ మీద. వాళ్ళది ఫస్ట్ ఎలిఫెంట్, మాది వచ్చి 4th ఎలిఫెంట్. ఇలా అయితే ఉండింది మాకు ఎలిఫెంట్ మీద నుంచి వ్యూ అయితే. మరీ అంత దూరం అయితే ఏం తీసుకొని పోలేదు. జస్ట్ అప్ ఎక్కించి మళ్ళీ అటు సైడ్ నుంచి డౌన్ లో నుంచి తీసుకొని వచ్చేసారు అంతే.
ఇంకా ఎంతో ఎక్కువ ఉంటుంది అనుకున్నాం ఎలిఫెంట్ రైడ్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ టీ షర్ట్లు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఫోటోగ్రాఫర్ అనమాట. మనకు కావాల్సింటే సపరేట్ ఫొటోస్కి 300 పే చేయాలా, వాళ్ళైతే మన ఫొటోస్ తీస్తారు. నాకు ఈ రైడ్ అయితే అంతేం వర్త్ అనిపించలేదు. దీనికోసం మళ్ళీ మేము 1 నుంచి 1.5 hours వెయిట్ చేసాము. సో మాకేం అంతేమి వర్త్ అయితే అనిపించలేదు. ఎలిఫెంట్ రైడ్ అయితే చేసాం కానీ వర్త్ అనిపించలేదు. ఇలా అయితే ఎలిఫెంట్ ని ఫీడింగ్ చేసాం. మళ్ళీ ఆ ఫ్రూట్స్ బాస్కెట్ కి అయితే మనం 150 పే చేయాలి. ఇలా మనం ఏమైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చేయొచ్చు, లేదంటే లేదు. మనం తీసుకున్న ఫొటోస్ కి ఇక్కడ వచ్చి మన టోకెన్ చూపిస్తే మన ఫొటోస్ అయితే వాళ్ళు మన ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు. దీని తర్వాత నెక్స్ట్ అయితే మనం బోటింగ్ కోసం వెళ్తున్నాము. ఇదైతే మాటుపట్టి డ్యామ్, ఇది మూనార్లో. ఇక్కడైతే మనం బోటింగ్ చేయడానికి వచ్చాము. మేము మా గైడ్ అజిత్కి అయితే బాయ్ చెప్పేసాము. ఇక్కడ మేము బోటింగ్ చేసుకుని రిటర్న్ అయిపోతాం ఊరికి, నువ్వు వెళ్ళమని. సో మనకి బాయ్ చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. లంచ్ అయ్యాక మేమైతే బోటింగ్కి వెళ్తున్నాం. బోటింగ్ ఓకే. ఈ స్పీడ్ బోట్ ప్రైస్ అయితే మనకైతే 1400 రూపీస్. 7 members కి అవుతుంది. మేమైతే 5 members ఉన్నాం కాబట్టి 4th దాంట్లో వెళ్ళడానికి లేదంట, అందుకని 7th తీసుకున్నాము. అండ్ ఇక్కడ లోపల వచ్చేదానికి ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. ఇది అయితే టోటల్ మనకి డిస్టెన్స్ ఎంత తీసుకోపోతారంటే ఈ స్పీడ్ బోట్ లో టోటల్ 5 kilometers డిస్టెన్స్ అనమాట. 2.5 kilometers పోవడానికి, 2.5 kilometers రావడానికి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుంది. 80 kilometers స్పీడ్ లో అయితే పోతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ బోట్ రైడ్ మనమైతే కొన్ని స్నాక్స్ తినేసి నెక్స్ట్ మనమైతే హార్స్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నార్మల్ రౌండ్ అంతే, పెద్ద రైడ్ ఏం కాదు. ఇక్కడైతే మేము హార్స్ రైడ్కి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఈ లొకేషన్స్ లో ఇది హార్స్ మీద వెళ్తుంటే అయితే చాలా మంచిగా అనిపించింది. మా అన్నతో పాటు మార్చ్ కూడా వెళ్ళిండు, వాడైతే చూడండి ఎంత హ్యాపీగా అయితే ఉన్నాడు. How is your experience in Munnar? Munnar, awesome experience. How is Munnar, Arsh? Munnar कैसा है? अर्श, मुन्नार कैसा है? बहुत ठंडा है। बहुत ठंडा है। अच्छा है। अच्छा ना వ్యూ అయితే చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో టీ ఎస్టేట్ లో. దాంతో పాటు అక్కడ రోడ్స్, ఈ హిల్ స్టేషన్ లో ఇలాంటి వ్యూస్ తో పాటు రోడ్ ఉంటే ఎలా ఉంటుంది మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్కసారి విజిట్ చేయండి, డెఫినెట్లీ లవ్ విత్ ద ప్లేస్. ఈ ప్లేస్ లో మీకు స్ట్రీట్ ఫుడ్స్, స్ట్రీట్ షాపింగ్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ విజిట్ చేసినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. మనం మూనార్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మైసూర్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇది అయితే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది, ఒక 100-150 kilometers వరకు. దాని తర్వాత అయితే నార్మల్ ఉంది. ఇక రోడ్ అయితే ఎలా ఉందో మీకు రోడ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, చూడండి. హై ఫ్రెండ్స్, లిటరలీ 6 o'clock టైమ్. 6 o'clock ఫుల్ హెవీ ఫాగ్ గా ఉంది. చూడొచ్చు మీరు వీడియోలో హిల్స్ అన్ని ఎలా కవర్ అయిపోయినాయి. ఇట్లా ఉంటుంది ఘాట్ సెక్షన్స్.
మూనార్ ఘాట్ సెక్షన్. ఇప్పుడు మనము 80 కిలోమీటర్స్ ఓన్లీ ఘాట్ సెక్షన్ లో మాత్రమే డ్రైవింగ్ చేయాలి. ఆఫ్టర్ 80 కిలోమీటర్స్ మనకి హైవే దొరుకుతుంది. వీఆర్ గోయింగ్ టు మైసూర్ లో. కాదు, ఆఫ్టర్ 80 కిలోమీటర్స్ మనకు అలవాటు అయిపోద్ది. టైం అయితే 6 అయింది. 6 కి అప్పుడే ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది, ఫుల్ క్లౌడ్స్ అయితే వచ్చేసాయి. మీరే ఇమాజిన్ చేసుకోండి ఇంకెలా ఉంటుంది మున్నార్ అని చెప్పి. టైం అయితే ఓన్లీ 6 మాత్రమే చూడండి ఇలా అయిపోయింది ఈవినింగ్. అది సమ్మర్ కాబట్టి, ఇంకా వింటర్ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. నైట్ టైం జర్నీ విత్ ఘాట్ సెక్షన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడైతే మేము ఒక ఎంట్రీ అయితే చేసామన్నమాట. ఇక్కడ ఘాట్ సెక్షన్ లో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ హెవీ ఎలిఫెంట్స్ అన్ని వస్తూ ఉంటాయంట, అందుకోసం మన దగ్గర ఎంట్రీ అయితే చేపించుకున్నారు. మనం ఏ టైంకి ఇక్కడ రీచ్ అయ్యాం, మన మొబైల్ నెంబర్, బండి వెహికల్ నెంబర్ మొత్తం అన్ని అయితే ఇక్కడ రాసేసి మళ్ళీ మనం అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. అండ్ వాళ్ళు మాకైతే చెప్పాడు ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు వెహికల్ అని చెప్పి. మేమైతే చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాం ఎలిఫెంట్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి రోడ్లో. మీరు కూడా చూడండి వస్తాయో లేదో. కేరళ దగ్గర అయితే ఒక ఎంట్రీ మనం చేపించుకున్నాము. ఇది వచ్చేసి మన సెకండ్ ఎంట్రీ అన్నమాట. ఇది వచ్చి మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక ఎంట్రీ చేసే వెళ్ళాలి. ఇక్కడ అయితే ఇది అన్నమల్లై టైగర్ రిజర్వ్. ఇది ఇక్కడ టైగర్స్, వైల్డ్ అనిమల్స్ అన్ని ఉంటాయని చెప్పారు. మనం చాలా ఎక్సైట్మెంట్ చూస్తున్నాం ఉంటాయా ఎక్కడ వస్తాయా అని చెప్పి. చూద్దాం. మాకైతే అక్కడ ఎటువంటి వైల్డ్ అనిమల్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. మేమైతే మళ్ళీ నార్మల్ రోడ్కి అయితే వచ్చేసాము. చాలా ఎక్సైట్మెంట్ వెయిట్ చేసాము కానీ ఏ అనిమల్స్ కూడా రాలేదు. ఎలిఫెంట్ ఏది రాలేదు, ఒక డేర్ కూడా రాలేదు. ఇంకా మా బ్రదర్ ఏమన్నాడంటే నైట్ అయితే వస్తాయి 12 పైన. మేము వచ్చేసి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు టైం అయితే 8 అయింది. 8 అప్పుడైతే ఎలా వస్తాయని చెప్పి అయితే చెప్పాడు. మళ్ళీ మనకైతే నార్మల్ రోడ్ వచ్చేసింది. ఇక్కడ నార్మల్ రోడ్ వచ్చిన తర్వాత ఫుల్ వర్షం అయితే పడుతుంది గైస్. సో మనమైతే ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి ఇక్కడికైతే స్టాప్ చేసామన్నమాట. ఇక్కడైతే అంబియన్స్, సీటింగ్ మొత్తం కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. అందుకే ఇక్కడ స్టాప్ చేసి టీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అయినా కూడా రైన్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది, కొంచెం అయితే తగ్గింది. ప్లస్ ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి ఫుల్ హెవీ లైటింగ్తో. రోడ్ అయితే అస్సలకి 50% విజిబిలిటీనే ఉంది. టైం అయితే 11 అయింది. అక్కడ ఘాట్ సెక్షన్ కూడా క్లోజ్ అయింది. సో ఎక్కడైనా డిన్నర్ తిందామని కోయంబత్తూర్ హైవే మీద అయితే వెళ్తున్నాము. అక్కడ నియర్ బై టోల్ ప్లాజా దగ్గర మనకి ఒక హోటల్ అయితే దొరికింది. అక్కడ మనం డిన్నర్ చేసుకునేసి నైట్ ఇక్కడే స్టే అయ్యి నెక్స్ట్ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదామని చెప్పి అక్కడే హైవే నుంచి ఒక 5 కిలోమీటర్స్ లో ఉంటుంది ఇది V7 రెసిడెన్సీ అని. ఇక్కడైతే మేము రూమ్ తీసుకొని ఇక్కడైతే రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇలా మా డే 3 అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేహాన్ దరౌత్. కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ రూమ్ పర్ డే అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేశాను మనకి. మేమైతే 3 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే డే 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మైసూర్లో ఏం చేసాం, రూట్ ఎలా ఉంది, దీనికోసం అయితే సబ్స్క్రైబ్.